ఆయన నాలెడ్జ్ అంతేండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి నిర్వచనం తెలియదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలోనే బాగు చేస్తాడు, మాకేదో మేలు చేస్తాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా, అది కూడా బాగా చేస్తాడేమో అనుకుని చాలా నుంచి ఇబ్బంది పడ్డాడు. అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు చూసారుగా, రోడ్లని తవ్వేశాడు, ప్రజావేదిక కూల్ చేశాడు, ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఆయన కేవలం ఆయన ప్యాలెస్డే వస్తున్నాడు తాడేపల్లిలో, అంతకు మించి ఇంకేం కట్టలేదు. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మేశాడు, ఉద్యోగుల యొక్క సొమ్ముల్ని ఆయన తెలియకుండా తీసేశాడు. అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి దాచుకున్నటువంటి మహిళల పొదుపు డబ్బు 556 కోట్లు తీసేస్తున్నాడు. ఇలాగ చాలా. అలాగే పెన్షనర్కి గవర్నమెంట్ లో రిటైర్ అయినటువంటి డబ్బులు ఇవ్వలేదు. సెటిల్మెంట్లు చేయలేక ఆయన ఉద్యోగులకి వయసు కూడా పెంచేసి సర్వీస్ పెంచాడు. ఇలాంటి ఆయన చాలా విధ్వంసాలు ఎన్నని చెప్పడానికి ఆమె ఇవ్వలేదు. ఆయన హయాంలో ఒక కార్మికుడు ప్రశాంతంగా లేడు, ఉద్యోగస్తుడు ప్రశాంతంగా లేడు, వ్యాపారస్తుడు ప్రశాంతంగా లేడు, కనీసం పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూడా లేకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే పేదవాడు ప్రశాంతంగా 5 రూపాయలకి అన్నం తినడానికి అంత ఇష్టం లేదు. అంటే అది అంత విధ్వంసమైనటువంటి మెంటాలిటీ మనిషిని ఎవరిని చూడలేదు. అతను అర్హుడు కాదు ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి, కానీ అదృష్టంతో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్రం.